ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు నేను అఫీషియల్ ఆర్ఆర్బి చండీగఢ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. ఈ చండీగఢ్ వెబ్సైట్లో ఏంటంటే ఏదైనా నోటీస్ అనేది చాలా త్వరగా పెడుతూ ఉంటారన్నమాట. ఓకేనా. సో అందుకే ఈ వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ ఇక్కడ కొత్త నోటీస్ చూసుకున్నట్లయితే కనుక ఈరోజు 15/12/2024 ఎగ్జామ్ డేట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెంట్రల్ నోటిఫికేషన్ నంబర్ టెక్నీషియన్. ఓకే, దీని మీద క్లిక్ చేసి చూస్తే కనుక ఈ నోటీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఎగ్జామ్ డేట్స్లో కొంచెం మార్పులు అయితే చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే చూడండి, సెంట్రల్ నెంబర్ ఇక్కడ ఏంటంటే ఇచ్చారంటే జేఈని అలాగే అదర్స్ అని ఇచ్చాడు. అదర్స్ ఏంటి అనేది చెప్పలేదు. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ సెకండ్ సీరియల్ నెంబర్లో చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అని ఉంది. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి చూస్తున్నారా, ఇక్కడ జేఈ ఎగ్జామ్స్ వచ్చేసి 16 డిసెంబర్ అలాగే 17 అండ్ అలాగే 18లో CBT 1 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ 19 డిసెంబర్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. 19, 20, 23, 24, 26, 27, 28, 29 అండ్ 30 అన్నమాట. ఫస్ట్ ఏంటంటే 29 వరకే ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అయితే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే 30వ తారీఖు వరకు పెంచడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. అలాగే ఇక్కడ సెకండ్ నెంబర్లో చూసుకున్నట్లయితే కనుక ద లింక్ ఫర్ వ్యూయింగ్ ది ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ ఈజ్ మేడ్ లైవ్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ RRBs. ఇక్కడ ట్రావెల్ పాస్ అనేది ఇస్తున్నారు. ఎవరి కోసం అంటే SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కాల్ లెటర్ ఏదైతే ఉందో అదే వాళ్ళ ట్రావెలింగ్ పాస్ అన్నమాట. ఓకేనా. వీళ్ళు ఏంటంటే రిజర్వేషన్ చేయించాలి అనుకుంటే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళి అలాగే ఈ కాల్ లెటర్ చూపిస్తే కనుక రిజర్వేషన్ అనేది చేయించుకోవచ్చు. ఓకేనా. సో ఇది అందరి కోసం ఏ RRB వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. థర్డ్లో చూసుకున్నట్లయితే కనుక డౌన్లోడింగ్ of e-call letters will start 4 days prior to exam date mentioned in exam city and date intimation link. బిఫోర్ 4 days ముందు చాలామంది ఏంటంటే అన్న సిటీ స్లిప్ చూపిస్తుంది అందులో ఎగ్జామ్ సెంటర్ చూపించట్లేదు అంటున్నారు కదా. చూడండి, ఇక్కడ ఏంటంటే 4 days ముందు మీ ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ ఎగ్జామ్ సెంటర్ అనేది అందులో కనిపిస్తుంది. బిఫోర్ 10 daysలో ఏంటంటే మీకు సిటీ స్లిప్ అలాగే సిటీ ఇంటిమేషన్ అనేది చూపించేస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ గట్ట చేయించుకోవాలి కదా. అలాగే SC/ST క్యాండిడేట్స్ కోసం ట్రావెలింగ్ పాస్ కూడా యాక్టివ్ అనేది చేసేస్తారు అన్నమాట. బిఫోర్ 10 days ముందే చేసేస్తారు. ఇది ఓకే. మిగతా విషయాలు ఏమైనా ఉంటే కనుక ఇంకా మీరు చదువుకోండి. ఓకేనా. సో అలాగే ఇక్కడ మీరు కింద లింక్ టు వ్యూ డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నంబరు అలాగే కింద డేటు మంత్ ఇయర్ ఇచ్చి అలాగే ఈ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇవన్నీ చేసి లాగిన్ అవ్వండి. అలాగే చాలామంది ఫర్గెట్ పాస్వర్డ్, ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోయారో వాళ్ళు ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మీ రిజిస్టర్ నంబర్ వేసి ఇక్కడ మీరు ఈ నంబర్ ఇక్కడ కొడితే కనుక మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి మీ పాస్వర్డ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ 2 కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఆ తర్వాత మీరు లాగిన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చూడండి, ఇక్కడ RRBAPPLY అనే వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కనుక మీరు అప్లికేషన్ పెట్టుకున్న డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ మీరు మొబైల్ నంబరు ఇవన్నీ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి లాగిన్ అయితే కనుక ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకేనా. సో ఇది ఓకే. బాయ్.